హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాగర్ విజీ. లాస్ట్ వీడియోలో మనం క్లాసెస్ అండ్ ఐడీస్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం మెనూస్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. సో ఇందుకోసం నేనేం చేస్తున్నాను, ఇందుకోసం నేను ఆల్రెడీ టెంప్లెట్ ఫైల్ని ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని సేవ్ యాజ్ CSS menu.html all files. Okay, so menus body, so the class menu. Okay, so one menus. సో దీని లోపల నేను ఒక యూఆర్ని రాస్తున్నాను. సో మనం మెనూస్ ఏ రాయాలన్నా కూడా మనం యూఆర్ అన్అప్లోడ్ లిస్ట్ ద్వారానే మనం క్రియేట్ చేయగలుగుతాము, క్రియేట్ చేస్తాము కూడా. సో ఒక యూఆర్ దీని లోపల ఒక ఎల్ఐ, సో ఫోన్. సో మనం యాంకర్ లింక్స్ మెనూస్ ఎందుకు రాస్తామంటే నావిగేట్ చేయడం కోసం రాస్తాం కాబట్టి ఇక్కడ మనం వీటిని యాంకర్ ట్యాగ్స్ కూడా రాసుకుంటాము. సో డమ్మీ టెక్స్ట్ పెట్టేటప్పుడు, డమ్మీ లింక్స్ ఇచ్చేటప్పుడు మనం దీన్ని వాడతాము, చెప్పుకున్నాం కదా. సో హ్యాష్ వాడతాము. సో ఈ మొత్తాన్ని కాపీ చేసుకుని, సో మీకు ఎన్ని మెనూస్ ఉండాలి అనుకున్నారో సో అన్ని కాపీ పేస్ట్ చేయండి. సో నేను ఒక 5 మెనూస్ ఉండాలనుకుంటున్నాను కాబట్టి నేను 4 టైమ్స్ కాపీ చేశాను. సో అబౌట్ సర్వీసెస్, తర్వాత బ్లాగ్, కాంటాక్ట్. సో సేవ్. ఓకే, దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో దీని స్ట్రక్చర్ ఎలా వచ్చింది ఏంటి అని. CSS menu. సో మనకి ఈ విధంగా కనబడుతుంది. సో మీకు పెద్దగా కనిపించడం కోసం నేను ఇక్కడ జూమ్ చేయడం జరిగింది 200%. సో ఇప్పుడు దీన్ని మనం స్టైలింగ్ అనేది రాద్దాం. సో దీన్ని స్టైలింగ్ రాయడం కోసం నేను ఏం చేస్తున్నానంటే స్టైల్. సో మనకి మెనూస్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి, హారిజాంటల్ మెనూస్ అండ్ వర్టికల్ మెనూస్. సో మనం ఈ వీడియోలో మనం ఒక మ్యాక్సిమం మెనూస్ అన్ని కూడా ఏంటంటే మనకి హారిజాంటల్ గానే ఉంటాయి. సో అలాంటి మెనూని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. సో యూఎల్కి వచ్చేసి నెక్స్ట్ స్టైల్ టైప్. సో నెక్స్ట్ టైం నన్ను బుల్లెట్ తీసుకునే కోసం దీన్ని వాడతాము, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో 7+. ఓకే, సో ఇప్పుడు LI. సో దీనికి నేను పాడింగ్ 10 pixels. సో సేవ్ చేసి చూడండి. ఓకే, పాడింగ్ 5 pixels అని అప్లై అయింది. సో 4 sides ఈక్వల్గా అవుతుంది కానీ 4 sides ఈక్వల్గా అయింది. ఇక్కడ నేను ఒక కొత్త ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను. సో ఇది ఏంటి అంటే ఫ్లోట్ అనేటువంటి ప్రాపర్టీ అన్నమాట. సో ఫ్లోట్ రాయడం వల్ల ఏంటి అంటే మనకి సో కంటెంట్ అంతా కూడా అడ్జస్ట్ అవ్వాలి అనేది మనకి చెప్తాం అన్నమాట. సో ఈ విధంగా సో ఫ్లోట్ రాయొచ్చు, లేదంటే మనం డిస్ప్లే ఇన్లైన్ రాయొచ్చు. సో 7+. చూసారా, సేమ్ అదే స్ట్రక్చర్ మనకి అప్లై అయింది అనమాట. సో ఇప్పుడు మనం యాంకర్ ట్యాగ్ కి రాయాలన్నమాట. సో కలర్ రాస్తున్నాం, కలర్. సో బ్యాక్గ్రౌండ్, సో ఇది టెక్స్ట్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ రాస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం యాంకర్ ట్యాగ్ కి రాయాలి. ULLI అంటే UL లోపల ఉన్న LI లోపల ఉన్న A అన్నమాట. సో కలర్ వైట్. సో వైట్ కోసం ఈ కోడ్ని రాస్తారు 6 సెక్షన్. కలర్ చేంజ్ చేసాను. ఇప్పుడు దీనికి ఏదైనా అండర్లైన్ తీసేయాలి. సో అండర్లైన్ కోసం టెక్స్ట్ సేవ్. ఓకే, సో ఈ విధంగా మనం ఒక మెనూని క్రియేట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం మౌస్ ఇలా పెట్టినప్పుడు హెచ్ ఓవర్ రావడానికి ఏం చేస్తామని చెప్పుకున్నాము. సో మనం ఆల్రెడీ దానికోసం ఒక ఇది రాయాలన్నమాట.
రూరల్ ఎల్ఐ ఎల్ఐ లోపల ఉన్న ఏ ఎల్ఐ ఫోర్. సో దీనికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రం చేంజ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ సో 7 రిఫ్రెష్. సో ఏమైంది, సో ఇక్కడ మనం ఎల్ఐకి రాస్తే సరిపోతుంది కదా. సో ఎల్ఐకి రాద్దాం. సో రిఫ్రెష్. సో ఈ విధంగా మనకి మెనూస్ అనేవి మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనకి ఇది కావాలంటే సో దీన్ని ఇప్పుడు మనం ఒక రీడైరెక్ట్ చేద్దాం. సో పర్టికులర్ వేరే పేజ్ మనం వెళ్ళేటట్టు. సో అమౌంట్ మీద క్లిక్ చేసి వేరే చోటుకి వెళ్ళాలి, ఇంకో పేజ్లోకి వెళ్ళాలి. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే బాక్స్ మోడల్ అంటూ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ బాక్స్ మోడల్ సంబంధించిన లింక్ నేను ఇస్తున్నాను అనమాట. సో బాక్స్ మోడల్ డాట్ HTML. సో సేవ్ అండ్ రిఫ్రెష్. సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నేను బాక్స్ మోడల్ ఉన్నటువంటి పేజ్లోకి వెళ్ళిపోతాను. సో ఈ విధంగా మనం రిడైరెక్షన్స్ యూజ్ చేసుకొని మనం మెనూస్ అనే వాటిని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మెనూస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. సో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.